కాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. మరియు అహరోను సోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరాను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమెను వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మనం చదివినటువంటి ఏక భాగంలో మిరియాము అనేటువంటి ప్రవక్తిని, ఆమె జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఆమె ఒక పాట పాడుతున్నట్లుగా రాయబడి ఉంది, యెహోవాను గానము చేయడని. ఇప్పుడే మనం సిఎను గీతాల పాటల పుస్తకం 89వ పాట, పాత పుస్తకాలు 87 ఈ పాట పాడుకున్నాం. మనం ఎందుకు పాడామంటే ఈ వాక్యానికి అది సరిపోయేది కాబట్టి ఆ పాట మనము పాడుకున్నాం. సరే, మిరియాము అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే తిరుగుబాటు అని అర్థం. చెప్పండి, ఏంటది? తిరుగుబాటు అని అర్థము. బైబిల్లో మిరియాములు ఇద్దరున్నారు. ఒక వ్యక్తి ఏమో అమ్రాము యోకెబెతు అనే దంపతులకు 3 సంతానం. ఒకళ్ళేమో మిరియాము, తర్వాత ఏమో అహరోను, ఆ తర్వాత ఏమో మోషే. కాబట్టి ఈ మోషేకు సహోదరు అంటే అందరికి బాగా అర్థమవుతుంది. రెండోది దిర్వృత్తాంతులు 1 గ్రంథం 4-17 వచ్చును, తినే అవసరం లేదు కానీ వినండి. అక్కడ యజ్రా కుటుంబంలో కూడా మిరియాము అనేటువంటి ఒక సహోదరి ఉంటూ వచ్చింది. కాబట్టి ఇద్దరు మిరియాములు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి ఈ మిరియాము ఎవరు అని అంటే మోషే యొక్క సహోదరి అని మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల పేర్లేమో అమ్రాము యోకెబెతు. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. సరే, మిరియాము అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. కాబట్టి బానిసలుగా ఉన్న వీరు తిరుగుబాటు ప్రకటించి ఏదో ఒక రోజున బానిసత్వం నుంచి వారు బయటికి రావాలి. కాబట్టి ఆ తిరుగుబాటు ప్రకటించి ఇశ్రాయేల్ ప్రజలను మరి విడిపించి తీసుకొచ్చి దాంట్లో నా కుమార్తె కూడా పాలుభాగస్తు రావాలి అని ఒక సదుద్దేశంతో వాళ్ళు మరి మిరియాము అనేటువంటి పేరు పెట్టి ఉండొచ్చు ఒకవేళ. కాబట్టి చాలామంది పేర్లు ఆలోచన చేసి ఒక మంచి భావం వచ్చినట్లుగా పెడతా ఉంటారు. సరే, ఇప్పుడు మిరియాము జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆమెలో మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నప్పుడు దాని ద్వారా శిక్ష వచ్చినప్పుడు తన జీవితాన్ని మరలా సరి చేసుకున్నటువంటి స్థితి కూడా ఆమెలో మనం చూడగలుగుతాం. బైబిల్లో భక్తి గల స్త్రీల్లో నుండి కూడా మరి పురుషులమైనా స్త్రీలైనా నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిలో నుండి ఎలా అయితే మంచి విషయాలు నేర్చుకుంటామో భక్తి గల స్త్రీల్లో నుండి కూడా కొన్ని మంచి విషయాలు మనము నేర్చుకోగలం. కాబట్టి ఇప్పుడు మిరియాములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదవగలిగితే, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమును కీలును పూసి నిలిచి ఉండెను. చాలండి. ఇక్కడ మిరియాము చేసిన పని ఏంటయ్యా అంటే మోషే పుట్టినప్పుడు అతడు సుందరుడుగా ఉన్నాడు. అదే సమయంలో ఐగుప్తు దేశంలో రాజుగారికి ఆ ఫరోకి ఒక నిర్ణయాన్ని ఆయన జారీ చేశాడు, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమనంటే మొట్టమొదటిగా మంత్రసాలను చెప్పాడు, ఎబ్రీలకు
బిడ్డలు పుట్టినప్పుడు మగపిల్లలు పుడితే చంపేయండి అని. కానీ వాళ్ళు దేవుని భయంతో ఆ పని వాళ్ళు చేయలే. తర్వాత అన్నాడు, ప్రతి ఇంట్లోనికి వెళ్ళండి, అప్పుడే పుట్టినట్టు మగబిడ్డలను తీసుకెళ్ళి ఆ నైల్ నదిలో పడేయండి. కాబట్టి ఈ విధంగా మరి దేవుని పిల్లలకు, హెబ్రీయులకు మగ సంతానం లేకుండా చేయాలి. ఎందుకంటే వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు, బాగా సమూహంగా అయిపోయారని చెప్పి రాజుగారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనం చూస్తే అప్పటికే వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే 6 లక్షల కాల్బలము అయిపోయారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందడం ఇష్టం లేక ఆ విధంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే ఆ దినాల్లోనే మోషే పుట్టాడు. ఇప్పుడు మోషేను ఏం చేస్తారు, మగబిడ్డ కాబట్టి సైనికులు చంపేస్తారు. కాబట్టి తల్లి 3 నెలలు ఎంతో కష్టపడి తనను దాచింది. నిజంగా ఏడుపు కూడా బయటికి రాకుండా బిడ్డలను దాయాలంటే ఎంత కష్టమో కదండి. చిన్న బిడ్డలు పెంచిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ తల్లి ఎంతో ప్రయాస తీసుకుంది. ఆ తల్లికు మరి వారి కుమార్తె అయినటువంటి మిరియాము కూడా ఎంతో సహకరించింది. ఇక చివరికి తల్లి ఒక ప్లాన్ వేస్తే తల్లి ప్లాన్లో కూతురు కూడా కలిసింది. ఏంటి ప్లాను అని అంటే, ఇప్పుడు ఒక జమ్ము పెట్టి తీసుకున్నారు, దానికి కీలు పూశారు, దాంట్లో నీళ్ళు వెళ్ళకుండా చక్కగా దాన్ని నీళ్ళ మీద తేలేలాగా తయారు చేశారు. ఆ జమ్ము పెట్టిలో మోషేను పెట్టి ఫరో యొక్క కుమార్తె ఏటి వద్దకు స్నానానికి వచ్చినప్పుడు ఈ పెట్టెను వదిలిపెడితే మరి అక్కడ తల్లి లేదు, కానీ మిరియాం మాత్రం అక్కడే ఉండి చూస్తూ ఉంది. చూస్తూ ఏమందంటే దూరం చూస్తుంది. చివరికి వాడు స్నానం చేసే కాడికి ఆ పెట్టి వచ్చేటప్పుడు చూసి యువరాణి అంటే రాజుగారి యొక్క కుమార్తె ఆ పెట్టిని తెమ్మని తెరిచి చూస్తే అందులో చిన్నపిల్లడు అందంగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ తెలివి కలిగినటువంటి మిరియాం ఏం చేసిందంటే పరుగున వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి రాణిగారితో అంటుంది, అమ్మా మరి ఈ పిల్లోడిని పెంచడానికి ఐగుప్తు హెబ్రీ స్త్రీలు ఎవరినైనా ఒక దాదిని తీసుకురమ్మంటారా అని అడిగింది. అప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది, ఈ బిడ్డను నేను పెంచుకుంటాను అని నిర్ణయం తీసుకుని అప్పుడు తీసుకురా అంటే త్వరగా వెళ్ళిపోయి ఎవరిని తీసుకొచ్చింది, తల్లినే తీసుకొచ్చింది. తీసుకురాగానే ఏమంటుంది 2:9 మనకు కనపడుతుంది. ఏమంటుందండి చూడండి, 9 ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుమో, నేను నీకు దీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. కాబట్టి ఇక్కడ మిరియాములో ఉన్నటువంటి లక్షణం చూస్తూ ఉన్నాం, తెలివి కలిగినటువంటి స్త్రీ. కొంతమందికి తెలివి కలిగినటువంటి వారుగా ఉంటారు, ఆపదను తప్పించేవారుగా ఉంటారు. ఎంత వయసు ఉండొచ్చు అంటే మోషే నుంచి అహరోన్ నుంచి మిరియాముకు లెక్క పెడితే ఏ విధంగా మోషే మీద మా అయితే సుమారుగా 7 సంవత్సరాలు పెద్ద అయి ఉంటుంది. 7 సంవత్సరాల వయసులో అన్ని తెలివితేటలు పిల్లలకు ఉంటాయా, ఆడుకునే వయసు. కానీ ఎంత తెలివితోటో తన తమ్ముడిని తాను కాపాడుకోవడానికి ఒక బాధ్యత కలిగినదిగా తల్లితో కలిసి పథకం సిద్ధం చేసినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి 7-8 మాట మనం చూస్తాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకుని వచ్చినా, చూసారా ఎలా మాట్లాడుతుందో, డైరెక్ట్గా వెళ్ళి అక్కడే పొంచుండి ఆ విధంగా బిడ్డ చనిపోకుండా కాపాడబడడంలో మిరియాం యొక్క పాత్ర చాలా గొప్పదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత తెలివితేటలు గల ఈ బాలిక తన తమ్మునికి తన కుటుంబానికి కూడా మరి దీవెనకరంగా మారినట్టు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె యొక్క తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. వాళ్ళు భక్తిపరులు కాబట్టి ఈమెను కూడా భక్తులు పెంచారు. మరి తెలివితేటలు కలిగినదిగా ఆమె కూడా రాణించినట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దైవభక్తి కలిగి జీవిస్తూ తమ పిల్లల్ని ఎవరైతే భక్తిలో పెంచుతారో వారికి కావాల్సిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది తెంగురోళ్ళుగా అమాయకులుగా వాళ్ళు బ్రతకడానికి కారణం ఏంటంటే వారిలో కావాల్సినంత భక్తి లేక. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్న మిరియాములో మరి తెలివిగలిగిన భార్యగా మిరియాముగా తెలివిగలిగిన బాలికగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే మిరియాములో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండం 15-20 ఇప్పుడే మనం చదువుకున్నాం. ఏముంది అక్కడ చదవండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తనియగు మిరియామును తంబురను చేతపట్టుకుని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను
గానము చేయుడి అని. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈమె గురించి ఏం రాస్తున్నారు రెండోది అంటే ప్రవక్తిని. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అనగా దేవుని మూలంగా పలికెట్టిన వారు. పురుషుల్లో ప్రవక్తలు ఉన్నట్లే స్త్రీలలో కూడా కొంతమంది ప్రవక్తనీలు ఉన్నారు. మనం చూడగలిగితే న్యాయాధిపతుల కింద 4:4 ఇప్పుడు తీసి సహోదరులు కానీ వినండి, అక్కడ దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తిని మనకు కనపడుతుంది. అలాగే రాజుల 2వ గ్రంథం 22:14 చూస్తే హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తిని అక్కడ మనకు కనపడుతుంది. అలాగే లూకా సువార్త 2:36 చూస్తూ ఉంటే సుమియోను తర్వాత లోపలికి వచ్చి మాట్లాడిందే అన్న అనేటువంటి ఆమె కూడా ప్రవక్తిని అని అక్కడ మనము చూడగలుగుతాం. తర్వాత అపోస్తలుల గ్రంథం 21:9 మనం చూడగలిగితే సువార్తికుడైన ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా వాళ్ళు ప్రవచించేటిన వారు అని చెప్పి వారిని కూర్చో ప్రవక్తనీలుగా అక్కడ సంబోధిస్తూ వచ్చాడు. ఈ విధంగా స్త్రీలలో వీళ్ళు ప్రవక్తనీలుగా ఎలా అయితే ఉన్నారో అలాగా ఈ ప్రవక్తనీలో మొట్టమొదటిగా మనం మిర్యామును చూస్తూ ఉన్నాం. ఆమె గురించి దేవుని వాక్యం సెలవిస్తుందంటే ప్రవక్తిని. ఎవరు చెప్పండి? ప్రవక్తిని అని అక్కడ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగే ఆమె మొట్టమొదటి ప్రవక్తినిగా అక్కడ మనము చూడగలుగుతున్నాం. మిర్యామంట తంబూరు చేత పట్టుకుంది. మరి సముద్రంలో 6 నెలలను దేవుడు నడిపించాడని చెప్పి స్త్రీలందరికీ ముందు నడుస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంది. దేవుడు ఐగుప్తు దేశంలో వీళ్ళు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు బానిసలుగా బ్రతికినప్పుడు వీళ్ళ వెట్టి సాకిరి వలన, వీళ్ళ మూలుగుల వలన, వీళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించి మోషే నాయకుడిగా చేసి వారు నడిపించేదాని కొరకై అక్కడ ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి చివరికి వాళ్ళు బయటికి రాగలిగారు. సరే, రాగలిగినప్పుడు ఎదురుగుంటా ఎర్ర సముద్రం వచ్చింది. వెనకాల చూస్తేనేమో వాళ్ళ ఐగుప్తు ఫరో సైన్యం ఏం చేస్తుంది? తరుముతూ ఉంది. ఇరుక్కుపోయి ఉన్నటువంటి భయంకరమైన ఆ యొక్క సమయంలో మరి దేవుడు మరి వారికి సహాయం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తే అందులో వారు సాగిపోయినప్పుడు నిజంగా అద్భుతమే కదా ఇది అని దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మైండ్లో పెట్టుకుని తలపోసుకుంటూ తంబూరు చేత పట్టుకుని చక్కగా పాడుతూ తాను వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అప్పటికి మిరియాం యొక్క వయసు ఎంత ఉంటుంది? సరే, మనం ఆలోచన చేస్తూ ఉంటే మొదటి 40 సంవత్సరాలేమో మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి తాను పారిపోయిన తర్వాత ఏమో మిద్యాన ప్రాంతంలో ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఎంతకాలము? 80 అయింది మొత్తం అంతా. ఇప్పుడు 80 అయిన తర్వాత కొంతకాలము అక్కడే పట్టింది వారు నడిపించడానికి అద్భుతాలకి అడిగి. ఆ తర్వాత వాళ్ళు అరణ్యంలో ప్రయాణము చేస్తూ వచ్చారు. ఈ లెక్కను మనం చూస్తుంటే మోషేని బట్టి ఈ యొక్క మిరియాము వయసు మనం లెక్క పెడతా ఉంటే సుమారు 90 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఎంత ఉంటుందండి? 90 సంవత్సరాల వయసు దాటిపోయింది. కాబట్టి 90 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వృద్ధులు అంటారా, వాళ్ళని యవనస్తులు అంటారా? చెప్పండి. ముసలోళ్ళే కదా. అదే ముసలోళ్ళు హుషారుగా పాటలు పాడుకుంటూ వెళ్తారండి ఎక్కడైనా? ఏం చేస్తారు? ఈ రోజుల్లో 50 సంవత్సరాల వయసు దాటిందంటే, స్త్రీల గురించి చెప్తున్నాను, 50 సంవత్సరాల వయసు దాటిందంటే ఏం చేస్తారు? మోకాళ్ళ నొప్పులు, మేము నడవలేమండి సువార్తకి, మేము పాడలేమండి, మేము ముసలోళ్ళు అండి అని చెప్పి తప్పించుకునే వాళ్ళు, నిరుత్సాహం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మేము చూడండి, 90 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ, వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఎంత హుషారుగా దేవుని గురించి తాను పాడుతూ తన తోటి వారికి ఒక మార్గదర్శిరాల్లాగా ఉంది. దేవుడు చేసిన కార్యాలని తను తలంచుకోవడానికి వృద్ధాప్యం ఆవిడకు అడ్డు అనేది రాలే. గొంతెత్తి పాడి అందరికి మాదిరిగా నిలబడింది. నేటి దినాల్లో వృద్ధులైతే చేసే పని ఏంటి? చదువుతారా? తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వృద్ధ స్త్రీలు కొండగత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక. సరే, ఏం చెప్తోందంటే సాధారణంగా వృద్ధ స్త్రీలు 2 అలవాట్లు ఉంటాయంట. ఒకటి ఏంటంటే కొండలు చెప్పడం, 2 శుభ్రంగా తాగి పడుకోవడం. కొంతమంది జీవితంలో, అందరిలో కాదు. అయితే ప్రధానంగా ఈ మద్యం సేవించే వాళ్ళు కొద్దిమంది తక్కువ ఉండొచ్చు, కానీ కుండేలు చెప్పే బుద్ధి మాత్రం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. సాధారణంగా ఇక పని పాట లేదు, వృద్ధాప్యం వచ్చింది, ఇక వాళ్ళు చేసే పని లేదు కాబట్టి వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక ఇంటి దగ్గర కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాలా విషయాలు చెప్తారు. చెప్తే ఇంటి వాళ్ళు ఏం చేస్తారు?
మా వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు భలే చెప్తుంది మాకు అని చెప్పి ఒకటి కాస్త టిఫిన్ ఎట్టి కాస్త టీ ఇచ్చి వాళ్ళకి మర్యాద చేస్తూ ఉంటే ఇక అన్ని విషయాలు మాకు చేరదీస్తున్నారని చెప్పి వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. మీకు చెప్పినట్టే తర్వాత మీ ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీ గురించి మళ్ళీ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు కొండేలు పెట్టేవాళ్ళు. వాళ్ళు పని ఏంటంటే ఇంటింటికి తిరిగి ఎక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తారు. వీళ్ళకి పగలు వచ్చేలా చేస్తుంటారు. వీళ్ళు మాత్రం లబ్ధి పొందడం ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళిన మర్యాదలు వీళ్ళకి, ఈ ఇంటికి వెళ్ళిన మర్యాదలే. వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, వృద్ధ స్త్రీలు కొండగత్తులుగా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. కొండగత్తులుగా ఉండకూడదు. కొండెం దేనికి ఉంటుంది? తేలిక కొండెము ఉంటుంది. కొండెములో విషం ఉంటుంది. కాబట్టి వృద్ధ స్త్రీలు అలా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా చదువుతారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7 చూస్తే 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి ఏమండి ఏం చేయాలంటే అండి? అపవిత్రమైన ఏ ముచ్చట్లు అంట? ముసలోళ్ళకి ముచ్చట్లు ఉంటాయి. వృద్ధాత్మ వచ్చేసరికి ఇక వీళ్ళకి ముచ్చట్లే ఎక్కువ ఇష్టం అనమాట. కూర్చుని ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడం ద్వారా తర్వాత వచ్చే ప్రమాదాన్ని గురించి చాలా ఆలోచన చేయరు. చాలా కుటుంబాల్లో ఎడబాటు రావడానికి కొన్ని సమస్యలు వాళ్ళు అనుభవించడానికి గల కారణం వృద్ధ స్త్రీలు చెప్పేటువంటి ఈ ముచ్చట్లే. వీటిని ఏమనంటే అపవిత్రమైన, అవి పవిత్రమైనవి కాదండి, అపవిత్రమైన ముసలం ముచ్చట్లు. కానీ మిరియాం జీవితం చూడండి, వృద్ధాప్యంలో ఉండి కొండగత్తుల లిస్టులో లేదు, అపవిత్రమైన ముసలమ్మలు చెప్పేటువంటి ఈ లిస్టులో కూడా ఆమె లేదు. వృద్ధాప్యంలో అనేక మంది స్త్రీలకు ఒక మాదిరికరంగా దేవుని స్తుతించేటువంటి బిడ్డగా తన జీవితాన్ని గడిపింది. కాబట్టి మనకు ఇప్పుడు ఆమె మాదిరి, ఆమె శ్వాస జీవితం ప్రభు కోసం అర్పించుకుని పాటలు పాడుతూ ప్రభుని ఎలా మహింపరిచిందో అలాగే మనం కూడా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగాను దేవుని కొరకు జీవించే బిడ్డలుగాను ఉండాలి. ఆమె దేవుని కొరకు దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడుతూ వచ్చింది. ఎందుకంటే వారిని విడుదల చేసి నడిపించేటువంటి నాయకత్వంలో మోషే అహరోనులు ఉంటే వారి సహోదరి కనుక ఆమె పాత్ర కూడా చాలా కీలకంగానే ఉంది. కాబట్టి ఆమె యొక్క ఆశ కూడా అదే, దేవుని పిల్లల కోసం మరి నేను ఏదైనా చేయాలి, దేవుని ఎలాగైనా స్తుతించాలి, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి అలా తన ప్రవర్తనట్టు మనము చూస్తున్నాం. అలాగే మనం కూడా ఏం చేయాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడిన వారుగా ఉండాలి. మరి దేవుని ఇల్లు నింపబడే దాని కొరకు, దేవుని సువార్త అనేక మందికి వ్యాపింపబడే దాని కొరకు, అనేక ఆత్మలు రక్షణ పొందే దాని కొరకు ఈ యొక్క గొప్ప పనిలో నేను పాల్గొస్తున్నావాలి అని ప్రయాసపడేటువంటి గుణము మరి అనేకులకి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి గుణము మిరియాం ఎలాగైతే కలిగి ఉందో మరి మనం కూడా కలిగి ఉండాలని నేర్చుకున్నాం. కొండలు చెప్పేటువంటి బుద్ధి, ముసలం ముచ్చట్లు, అపవాదులు, మోసపుచ్చేటువంటి ఇవేమి మనలో ఉండకూడదని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోదిగా ఆమె ప్రభక్తిని ఏం చేస్తున్నారు? వృద్ధాప్యంలో పాటలు పాడుతూ తన తోటి వారికి ఒక మాదిరికరంగా బ్రతికింది. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో లేదా నీ తోటి వరకు మాదిరిగా ఉన్నావా? నిన్ను చూసి ఎవరైనా మారగలుగుతున్నారా? కాబట్టి మన జీవితం మాదిరికరంగా ఉండాలి. గొడవలు పెట్టేదిగా ఉండకూడదు. మనం అనేక మందికి మాదిరికరంగా ఆశీర్వదకరంగా మనము మార్చబడాలి. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండం 12వ మొదటి వచనం చదవండి. సంఖ్యాకాండము 12వ మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. ఇక్కడ ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి మిరియాము ఏం చేసిందయ్యా అంటే చివరికి మోషేకు వ్యతిరేకమైపోయింది. ఏమైపోయింది? మోషేకు వ్యతిరేకము అయిపోయింది. ఏంటి మా తమ్ముడు కూషి తీసేస్త్రాలను చేసుకుని ఉన్నాడు అని ఒక విధమైనటువంటి అసూయ ఆమెలోకి వచ్చేసింది. ఆమెలోకి వచ్చేటివే కాదు, తన తమ్ముడైన అహరోన్ను కూడా మోషేకు అనే కదా అహరోన్ను కూడా తన పక్షంగా చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు తమ్ముడి మీదే తిరుగుబాటు చేసేలాగా అసూయపడేలాగా మారిపోయింది. దీంట్లో ఎక్కువ కీలక పాత్ర ఏదంటే అహరోన్ది కాదు కానీ మిరియాందే. ఎందుకంటే శిక్ష ఎవరికి వచ్చింది? మిరియామ్కే వచ్చింది. కానీ ఒక్క విధంగా చూస్తూ ఉంటే లోకంలో సామెత ఉంది. ఏంటి సామెత అంటే అసూయ ముందు పుట్టి స్త్రీలు తర్వాత పుడతారంట.
మరి పురుషుల్లో అంత అసూయ ఉండదు, కానీ ఎక్కువ శాతం స్త్రీల్లోనే తన తోటి స్త్రీని చూసి స్త్రీ ఎక్కువ అసూయపడేదిగా మనం ఈ లోకంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మిరియాము చూడండి, చిన్నప్పుడు తన తమ్ముడు ఎలా అయినా బ్రతికించుకోవాలని చెప్పి తన తమ్ముడు బ్రతికించుకునే దానిలో ఒక మంచి పన్నాగం పని ప్లాన్లో తన తల్లితో సహకరించి తమ్ముడు బ్రతుక్కోరి తమ్ముడు బ్రతికించుకుని తమ్ముడికి ఎంతో సహాయం చేసినటువంటి ఈ యొక్క మిరియామే చివరికి తమ్ముడికి వివాహమైన తర్వాత తన యొక్క భార్యను చూడగానే ఎందుకు అసూయ వచ్చింది? ఎందుకు అసూయ వచ్చింది? ఈ రీతిగా మనం ఆలోచన చేద్దాం. అహరోనేమో మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా మనం చూడగలుగుతున్నాం, ఒక నాయకుడే. ఇప్పుడు మోషే కూడా నాయకుడే. వీళ్ళిద్దరు నాయకుల మధ్యలో వీళ్ళ అక్క కూడా గౌరవిస్తారా? అరే అహరోను అక్క మోషే అక్క అని చెప్పి గౌరవిస్తారు లేదా అంటే ప్రజల్లో ఒక గొప్ప స్థాయి తనకు కూడా ఉంది, అందుకే ప్రవక్తని అని రాశాడు. ఇప్పుడు ఆ స్థాయి ఉన్న తర్వాత ఇప్పుడు గొప్ప నాయకుడిగా మోషే ఉన్నాడు, మోషేకి భార్య వచ్చింది. మోషే భార్యను చూడగానే ఇప్పుడు మిరియాము గౌరవిస్తారా, మోషే భార్య గౌరవిస్తారా? మోషే భార్యకే గౌరవిస్తారు, ఎందుకంటే అమ్మో నాయకుని యొక్క భార్య అని, అవును కదా. కాబట్టి ఇప్పుడు అది తట్టుకోలేకపోతుంది. ఒక అన్య దేశస్తురాలు ఆమె మాతో పాటు సమానంగా ఉండమేంటి అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు ఒకవేళ బహుశా. మొత్తానికి కారణం ఏదైనా అసూయ మాత్రం పెంచుకున్నారు. అదే ఆమెలో ఉన్నటువంటి చెడ్డ లక్షణంగా మనము చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 15:23 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15:23. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటయను పాపముతో సమానము. సరేండి, తిరుగుబాటు చేయడం అంటే దేంతో సమానం అంటండి? పాపము చేయటంతో సమానము అని చెప్తున్నాడు. అంటే తిరుగుబాటుగా వ్యతిరేకం మాట్లాడడం అంతే కదా అనుకున్నారు. వ్యతిరేకం మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? పాపం చేస్తున్నారు. మోషే ఎవరు? తమ్ముడు ప్రాణాలు కాపాడిన చిన్నతనంలో. రెండోది తంబూరు చేత పట్టుకుని ఇశ్రాయేలు ప్రజలను చక్కగా ఆమె నడిపించింది. ఇప్పుడు చూస్తూ ఉంటే మూడోదిగా ఇప్పుడు ఆమె తన సోదరుడి మీదే, ఏ సోదరుడైనా సొంత సోదరుడి మీదే అసూయ పెంచుకుని పగబట్టినట్టు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ తిరుగుబాటు వలన ఏం జరిగింది అంటే సంఖ్యాకాండం 12:9-10 చూస్తుంటే యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిను, ఉండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలద అయిను. సరే అండి, ఎప్పుడైతే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిందో వెంటనే కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? అహరోనుకు రాలేదు, కానీ ఎవరికి వచ్చిందండి? మిరియాముకు వచ్చింది. తెల్లని కుష్ఠరోగం ఆమెలోకి వచ్చినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తాము, సామెతల గ్రంథంలో 14:30 మత్సరము ఎముకలకు కుళ్ళు అని ఉంది. మత్సరం అంటే అసూయ అని అర్థం. అసూయ ఏం చేద్దాం? ఎముకలకు కుళ్ళు అంట. కాబట్టి అసూయ అనేటువంటి ఈ యొక్క జీవితం ఆ మిరియాంలోకి ఏం తీసుకొచ్చింది చెప్పండి? కుష్ఠరోగము తీసుకొచ్చేసింది. అక్కడ అంటాడు కదా 9-10 యెహోవా కోపం వారి మీద రగులు కొనగా అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసూయకు తిరుగుబాటుకు ఫలితం ఏంటంటే భయంకరమైన కుష్ఠరోగం. నిజమేనండి, తిరుగుబాటు చాలా ప్రమాదకరమైంది. మోషేకు తిరుగుబాటు చేశారు ఎవరు? సంఖ్యాకాండం 16:30 మనం చూస్తూ ఉంటాం. దాతాను, అబీరాము, కోరహు అనేటువంటి వీళ్ళు నీవేనా యాజకుడు, నీవేనా నాయకుడు అని చెప్పి మేము లేవీలు కాదా అని చెప్పి ఇలాగ వాళ్ళు వ్యతిరేకతను తీసుకొచ్చారు. వ్యతిరేకులుగా వాళ్ళు బ్రతికినప్పుడు తిరుగుబాటు తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టారు. ఏమి జరిగింది తెలుసండి? చదవండి ఇప్పుడు 16:30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలోనికి కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలను మింగేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారో ఎవరెళ్ళు? దాతాను, అబీరాము, కోరహు. వీళ్ళ కుటుంబాలు ఏమైపోయినంటే భూమి నెరలు విడిచి వాళ్ళు ఏం చేసిందంటండి? మింగేసింది. దేవుని సేవకునికి విరోధముగా వాళ్ళు చేస్తూ వచ్చారు. అక్కడ దేవుడు మోషే గురించి ఏం సాక్షిస్తారంటే, నేను ఇతర మనుషులతో మాట్లాడినట్టు కాదు,
కలలో దర్శనాలు కాదు. మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను మోషేతో ముఖాముఖి మాట్లాడతా. అలాంటి మోషే నేను ఏర్పరచుకుంటే అలాంటి మోషేతో మీరు అలా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు మీరు అని చెప్పి వాళ్ళని గద్దిస్తాడు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడిన దాతాము, అభిరాము, కోరహ అనే వారు కూడా ఆ విధంగానే మరి సంహరింపనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని ఉగ్రతను తప్పించుకోలేరనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. వారు ఆయన పరిచర్య చేయుటకు ఎవరు? దినవృత్తాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 11 చదవండి ఒకసారి. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయకూడదు అని చూస్తున్నాం కదా. ఎందుకు దేవుని సేవకులు ఏర్పాటు చేయబడ్డారు? నా కుమారులారా ఆయనకు పరిచారకులై ఉండి, అంటే దేవుని సేవకులు ఎవరు? దేవుని పరిచయం చేసేటువంటి వాళ్ళు. చదవండి ఇంకా. దేవుని ధూపం వేసేవాళ్ళు, దేవుని సేవలో నిలబడేవారు. దేవుని పరిచయం చేయడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా తిరుగుబాటు అనేది చేయకూడదు. ఈనాడు నేటి దినాల్లో కూడా చాలామంది మందిరాల్లో ఒకలా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని సేవకులు వ్యతిరేకంగా సనుగుడు చేస్తూనే ఉంటారు. వీళ్ళందరూ ఎవరి బ్యాచ్ అంటే ఎవరి బ్యాచ్ అండి? మిరియాం బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ సంఘాల్లోకి మిరియాం అనే పేరున్న వాళ్ళు ఉండకపోవచ్చేమో, కానీ అలా సనుక్కునే వాళ్ళందరూ మిరియాములే. దాతాము, అభిరాము, కోరహులే పురుషులు అయితే, స్త్రీలు అయితే మిరియాములే. కాబట్టి మొత్తానికి అలాగ వారు చేస్తూ వచ్చారు. రోమపత్రిక 8వ అధ్యాయం 33 చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని ఉగ్రత తప్పించుకోలేరని, దేవుని సేవకులు దేవుని పరిచయం చేయడానికి, ధూపం వేయడానికి, తన సన్నిధిలో నిలిచేందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నారని మనం చదివాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 33 చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు దేవుడే. కాబట్టి ఒక దైవ సేవకునికి దేవుడు తీర్పు తీరుస్తారు తప్ప మనుషులు తీర్పు అనేది తీర్చకూడదు అని వాక్యం చెప్తుంది. బాగా గమనించండి. దేవుడి సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి నీతిమంతునిగా తీర్చాలన్నా, అతను చేసిన పాపాన్ని బట్టి 2 అంతల శిక్ష అతనికి ఇచ్చి అతను నరకంలో పడేయాలన్నా ఈ తీర్పు తెచ్చేది ఎవరంటే దేవుడే. ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి ఓ మనుషుడా, దేవుని సేవకులు తీర్పు తీయడానికి ఎవరవు అని చెప్తా ఉన్నాడు. కానీ మిరియామాలాగా ప్రవర్తించి తన జీవితంలో భయంకరమైన శిక్షను తెచ్చుకుంది. దేవుని సేవకు మీద తిరుగుబాటు చేసిన వీరు ఏం మేలు పొందారు? భయంకరమైన కీడును చవి చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం చెప్తూ ఉంది జాగ్రత్త అని. దేవుని పిల్లలుగా మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త పరుచుకునే వారుగా ఉండాలి. ఇది 3వ లక్షణం కావాలో చూస్తూ ఉన్నాం. ఇక 4వది చెప్పుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10-12 వచనాలు చూస్తూ ఉంటే 10-12 వచనాల్లో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10-12 వచనాలు, 10 నుంచి 12 వచనాలు చదవండి. కుష్టి కలదాయను చూసినప్పుడు కుష్టి కలదగా కనబడెను. ప్రభువా, మేము అవివేకులము. సరే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 4వదిగా మిరియాము జీవితం అలా ముగించుంటే తనలో మార్పు ఉండేది కాదు, మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేసిందంటే తన కుష్ఠరోగాన్ని బట్టి పశ్చాత్తాపం తనలోనికి వచ్చింది. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో ఆమెను చూసినటువంటి అహరోను తనతో ఏకీపించి ఇప్పుడు మోషేతో, అయ్యో నా ప్రభువా, ఇప్పుడు దాకా తమ్ముడా అని సనిగినటువంటి వేళలో అయ్యో నా ప్రభువా అని చెప్పి అలా ప్రారంభించి వారు పశ్చాత్తాపడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఇప్పుడు మోషేని ఎలా చూస్తున్నారు తెలుసండి? గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఇంకా కాదు, అంతేకాదు ఐగుప్తు దేశంలో దేవుని చేత అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి ఎలాంటి వ్యక్తి దగ్గర మేము వాళ్ళు ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఈయన్నే మనం వేడుకుందాం, చిన్నోడు పెద్దోడు అని కాదు, వేడుకుందాం. వేడుకుంటే ఇప్పుడు ఏం జరుగుద్ది? స్వస్థత అనేది వస్తుంది అని విశ్వాసం అహరోన్లోకి వచ్చింది, మిరియాంలో కూడా వచ్చింది. ఇప్పుడు పశ్చాత్తాప హృదయంతో వాళ్ళు మోషేను వేడుకున్నారు. ఇప్పుడు మోషేపై తనకున్న అసూయ ద్వేషాన్ని విడిచిపెట్టేసి అహరోన్తో కలిసింది. ఇప్పుడు అహరోన్ అంటాడు, మేము అయ్యో నా ప్రభువా, మేము అవివేకులు, మమ్మల్ని క్షమించమని మా కొరకు ప్రార్థించమని కోరు. అంటే ఇక్కడ అహరోనుతో ఏకీపించినప్పుడు అహరోన్ అంటే మేము
అవివేకులు అని. నిజమే, మన జీవితంలో మనం కూడా చేసినటువంటి పాపాలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే 12:13 వెంటనే మోషే ఎలుగెత్తి దేవుని ప్రార్థన చేశాడు. చేయగానే దేవుడు మోషే యొక్క ప్రార్థన ఆలకించాడు. తర్వాత మిరియాము 7 రోజులు సమాజం వెలుపడ ఉంచబడింది, స్వస్థపరచబడి తర్వాత ఆమె సంఘంలో చేర్చబడలే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక తర్వాత తన జీవితంలో తాను చనిపోయే వరకు, తను చనిపోయేంత వరకు గమనించండి, తను చనిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఆమెలో తిరుగుబాటు కానీ భక్తిహీనత కానీ అసలు చెడ్డ లక్షణం ఒక్కడు కూడా ఆమెలో చూడలేం. తన పశ్చాత్తాపడిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా చనిపోయేంత వరకు చాలా భక్తి తను బతికినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ ఎప్పుడు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూడం. కాబట్టి ఈరోజే దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకొని మిరియాములాగా మనం క్షమించబడితే పాపపు కుష్టి నుంచి మనం విడుదల పొందగలుగుతాం. సంవత్సరానికి చివరిలో ఉన్నాం మనం. ఈ చివరి సమయంలో దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఒకవేళ మన బలహీనం అయిపోయి దేవుని పిల్లలేమని చెప్పుకుంటూ పాపానికి ఏలుబడి చేయడం, మన మీద పాపం ఏలుబడి చేయడానికి ఎక్కడైనా అవకాశం ఇచ్చి పాపంలోనికి వెళ్ళి మనం బ్రతుకుతున్నామేమో, అవిధేయులుగా ఉన్నామేమో, వ్యతిరేకులుగా ఉన్నామేమో, తిరుగుబాటుదారులుగా ఉన్నామేమో, ఎక్కడైనా పాపలు ఉన్నామేమో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన పాపాల ప్రభు దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకునేటిన వారుగా ఉండాలి. సామెతల 28:13 ఏం రాయబడి ఉంది? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటిన వాడు కనికరము పొందునని రాయబడింది. కాబట్టి మన పాపాలన్నీ, మన అతిక్రమాలన్నీ కూడా దాచిపెట్టక మనం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన కనికరం మనకు చూపించేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 1:9 మాట్లాడుతుంది, మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మన పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మిరియాము దేవుడు తనకు అప్పగించిన పనిలో కడవరకు, అంటే పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు క్షమించిన తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత తనకు అప్పగించబడిన పనిలో కడవరకు నమ్మకంగా తను సాగిపోయింది. చివరికి ఇశ్రాయేల్ మధ్యలో ఒక నిండు వృద్ధాప్యంలో మామూలు మరణాన్ని ఆమె పొందింది. అది కూడా చూస్తారా? సంఖ్యాకాండ 20 ముగించేసుకుందాం. 20 మొదటి నెల యందు వారు కాదేశులో దిగినప్పుడు అక్కడ మిరియాము ఏమైందంటండి? చనిపోయి పాతిపెట్టారు. చక్కగా దహన సంస్కారాలు అంటారు కదా, చక్కగా భూస్థాపన కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. చూడు, ఒకప్పుడు పాపలు ఉంటే కుష్ఠరోగంతో శపించిపోయినట్లుగా చచ్చిపోవాలి. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో దేవుడు క్షమించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇక అంతే తన బ్రతుకాలం అంతా దేవుడు నమ్మకస్తురాలుగా జీవించింది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే జీవించింది. చివరికి నిండు వృద్ధాప్య మందు ఏమండి చక్కని మరణానామే పొందగలిగింది. కడ వరకు కూడా ప్రభునామే వెంబడించింది. కాబట్టి మిరియాములే మన అవిధేయతలు విడిచిపెట్టి ప్రభువును మనము మరి వెంబడించినట్లుగా ప్రభు మనందరికి సహాయము చేయనుగాక. ఆమె